నమస్తే. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు మొదటి నుంచి చంద్రగ్రహణమే శాపంగా మారింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేవలం కాంట్రాక్టర్ల నుండి ముడుపులు దండుకోవడం కోసమే చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకొని 10 ఏళ్ల క్రితమే ఏపీకి ద్రోహం చేశారు. తన 5 ఏళ్ల పాలనలో పోలవరం పనులు నత్తనడకన సాగేలా జాగ్రత్తలు తీసుకొని ప్రాజెక్టును పడుకోబెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏలో ఉండి బీజేపీతో కలిసి పోలవరం డ్యామ్ ఎత్తును తగ్గించేసి ప్రాజెక్టునే నిర్వీర్యం చేసేశారు. రాష్ట్రానికి వరం అనుకున్న పోలవరానికి చంద్రబాబే శాపం అంటున్నారు నిపుణులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్కు మరోసారి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. పోలవరం డ్యామ్ ఎత్తును తన మిత్రపక్షం బీజేపీతో కలిసి దారుణంగా తగ్గించేశారు. 2 నెలల క్రితమే కేంద్ర మంత్రిమండలి పోలవరం ఎత్తు తగ్గిస్తే టీడీపీ నుండి మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. 2 నెలలుగా ఎత్తు తగ్గింపు విషయం బయటకు పొక్కనీయకుండా చంద్రబాబు నాయుడు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుతో ఏ లక్ష్యంతో అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారో ఆ లక్ష్యానికే తూట్లు పొడిచినట్లయింది. నీటి సామర్థ్యం బాగా తగ్గిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. అయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఏమీ జరగనట్లుగా మౌనంగా నాటకాలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసింది. ఈ అన్యాయంలో కేంద్రంలోని బీజేపీతో అధికారాన్ని పంచుకుంటోన్న చంద్రబాబు నాయుడికి సమాన వాటా ఉంది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీ, జనసేనలు అధికారాన్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే. 2 నెలల క్రితం ఆగస్టు 28న కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఓ దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని నిర్ణయించారు. 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిన పోలవరం డ్యాం ఎత్తును 41.5 మీటర్లకు తగ్గిస్తూ అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఆ సమావేశంలో టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్రంగా గండి కొడుతోన్న ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం మాట దేవుడెరుగు. కనీసం ఇదేమన్యాయం అన్న మాట కూడా అనలేదు. దీన్ని ఓసారి పునఃపరిశీలించండన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. దీనర్థం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ పెద్దలు ఒక అవగాహనకు వచ్చి ఉండడమే అని నిపుణులు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు దీని గురించి తెలుసు కాబట్టే రామ్మోహన్ నాయుడు బెల్లం కొట్టిన రాయిలా మంత్రివర్గ సమావేశంలో నోరు మెదపలేదు. ఈ నిర్ణయం తీసుకుని 2 నెలలు కావస్తోన్నా ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఏపీ ప్రజలకు మాట మాత్రంగానైనా ఈ అన్యాయం గురించి వివరించలేదు. ఎత్తు ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో, ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో బాబు కానీ, పవన్ కానీ వివరణ ఇవ్వలేదు. అసలు ఏమీ జరగనట్లే, తమకేమీ తెలియనట్లే సీఎం, డిప్యూటీ సీఎంలు నాటకాలాడేస్తున్నారు. 45.72 మీటర్ల ఎత్తు ఉంటే పోలవరంలో నీటి సామర్థ్యం 194.6 టీఎంసీలు ఉండేది. ఎత్తు అమాంతం తగ్గించాలని నిర్ణయించడం వల్ల సామర్థ్యం కాస్త 115.4 టీఎంసీలకు పడిపోతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల సాగులోకి వస్తుందనుకున్న సాగు విస్తీర్ణంలోనూ తీవ్రంగా కోత పడనుంది. ఇది లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టడం ఖాయం. పోలవరం ఎత్తు తగ్గింపు నిర్ణయంపై సిపిఐ నిప్పులు చెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ఆర్ ప్యాకేజీని ఎగ్గొట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ఎత్తు తగ్గించే కుట్రకు తెగబడుతోందని సిపిఐ ఆరోపిస్తోంది. పర్మిషన్ వచ్చినప్పుడు కూడా 45.72 మీటర్ల ఎత్తులో దాన్ని నిర్మించుకోండి. తద్వారా 196 టీఎంసీల వాటర్ అక్కడ స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మొత్తము అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా ఇక్కడ పోలవరం రైట్ కెనాలు, తర్వాత గోదావరి కింద ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరిగే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇవాళ తాగునీరు, సాగునీరు ఇవ్వడమే కాదు, 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాజెక్టు. అది నిజంగా చెప్పాలంటే పోలవరం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు మనకి. మరి ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఈరోజు స్పష్టంగా కేంద్ర క్యాబినెట్ దాన్ని 41.15 మీటర్లకు కుదించి, వాళ్ళ ఉద్దేశమేమి, ఏదైతే R&R ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ ఎగ్గొట్టాలి,
దాదాపు 23,662 కోట్ల రూపాయలు ఆ ప్యాకేజ్ డబ్బులు ఎగ్గొట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. జోక్ ఏంటంటే 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరిగాయి. అప్పట్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని భావించిన చంద్రబాబు పోలవరం డ్యాం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ విష ప్రచారం చేశారు. ఆయనకు పవన్ కళ్యాణ్ వంత పాడేవారు. ఇప్పుడు వాళ్లే డ్యాం ఎత్తు తగ్గించి తమని నమ్మి ఓట్లేసిన కోట్లాది మంది ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం. ఉప్పొంగే గోదావరి నదీ జలాలు ఉప్పు సముద్రం పాలవుతూ ఉండడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను కలిచివేసింది. సముద్రంలో కలుస్తోన్న నీటిని ఒడిసి పట్టుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే శరణ్యమనుకున్నారు వైఎస్ఆర్. అందుకే పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి జలయజ్ఞంలో చేర్చారు. లక్షలాది ఎకరాలను ఆకుపచ్చ బంగారంగా మార్చాలన్న హరిత సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం పనులకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ దశ అద్భుతంగా మారిపోవడం ఖాయం. లక్షల ఎకరాల విస్తీర్ణంలో భూమి సాగులోకి రావడంతో పాటు వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. అదే సమయంలో విద్యుత్ ఉత్పాదనకు అవకాశాలున్నాయి. అందుకే ఇది బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయింది. వైఎస్ఆర్ జీవించి ఉన్నంత కాలం పోలవరం పనులు శరవేగంగా సాగాయి. అయితే 2009లో ఆయన అకాల మరణంతో పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. వైఎస్ఆర్ తర్వాత ఉమ్మడి ఏపీని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పోలవరాన్ని పట్టించుకోలేదు. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతోంటే నోరు మెదపడం లేదు. పైపెచ్చు ఈ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కేంద్రానికి వెళ్లిందని కట్టుకథలు చెబుతున్నారు. బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటోన్న టీడీపీ, జనసేనలు ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు మేధావులు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పైన మరింత బాధ్యత ఉందని నేను చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ గవర్నమెంట్లో లేడు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు మీరు. కాబట్టి ఏమి జరిగినా సరే అది మీకు మాయన మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి మేము దీన్ని వదిలిపెట్టేలేదు, తొందరగానే టేకప్ చేస్తాం. ఇందులో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. నేననేది ఏమంటే అధికార ప్రతిపక్షం అనేది లేకుండా, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది లేకోకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న తరుణంలో అందరూ కూడా దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అధికారంలో ఉంది. అక్కడ కేంద్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉంది. చీటికి మాటికి ఏపీ ప్రయోజనాల కోసమే తాము జట్టు కట్టామని ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ, జనసేనలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవి. ఇప్పుడు ఆ మూడు పార్టీలు కలిసి ఏపీకి తీరని ద్రోహం తలపెడుతున్నాయి. పోలవరం డ్యాం ఎత్తు తగ్గించడం అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే. అది లక్షలాది మంది రైతులను నిండా ముంచడమే అవుతుంది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఏపీ ప్రయోజనాలు కాపాడతారనే తాను మద్దతు ఇచ్చానని పవన్ కళ్యాణ్ పదే పదే అంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఏపీ ప్రయోజనాలను ఇలా కాషాయం పార్టీతో కలిసి సర్వనాశనం చేసేస్తున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. చక్కగా కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాల్సి ఉండగా దానికి గండి కొట్టింది చంద్రబాబే. అందుకోసం ఏపీకి విభజన చట్టం ద్వారా రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు చంద్రబాబు. ఇంత కష్టపడి పోలవరాన్ని తీసుకున్నది వేగంగా పూర్తి చేయడానికి కాదు, దాన్ని నిర్వీర్యం చేయడానికే చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. దాన్నొక ఏటీఎం కేంద్రంగా మార్చుకున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతిని ప్రాజెక్టులో పారించారు. 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారు. ఆ తర్వాత పోలవరాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేతుల్లోకి ప్రాజెక్టు వెళ్ళింది. అంతే, ఎత్తు తగ్గించేసి తన అజెండాను చాటి చెప్పుకున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జలయజ్ఞం పథకానికి శ్రీకారం చుట్టారు. అందులో అత్యంత ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టే. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలంటే పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని నీటి రంగ నిపుణులు ఎప్పుడో తేల్చారు. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాల్లో చాలా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు లేవు. ఈ కారణంగానే గోదావరి జలాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టుకు పెద్దపీట వేశారు వైఎస్ఆర్. పోలవరం ప్రాజెక్టు కాలువల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించారు. 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన జీవించి ఉంటే 2014లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ అకాల మరణం చెందారు. ఆయన తరువాత ముఖ్యమంత్రులైన రోసయ్య కాని, కిరణ్ కుమార్ రెడ్డి కాని పోలవరం వైపు కనీసం తొంగి చూడలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అంటే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నమాట. 2014 ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఒకే దెబ్బకు 2 పిట్టలను కాల్చి పారేసినట్లు ఒకే కుట్రతో ఏపీకి 2 విధాలుగా ద్రోహానికి తెగబడ్డారు. పోలవరం ప్రాజెక్టును మేమే కట్టుకుంటామని మోదీ ప్రభుత్వాన్ని అడిగారు బాబు. దానికి బదులుగా ప్రత్యేక హోదాను వదులుకుంటామని కేంద్రానికి ఆఫర్ ఇచ్చారు బాబు. అలా కేంద్రం నుంచి తన చేతుల్లోకి తీసుకున్న పోలవరం ప్రాజెక్టు పనులను తమ పార్టీకి చెందిన, తనకు నమ్మకస్తుడైన రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి కట్టబెట్టారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి పోలవరం స్థాయి ప్రాజెక్టులు నిర్మించిన గత అనుభవం లేదు. నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కానీ, పరికరాలు కానీ లేవు. నిర్మాణ సామాగ్రి లేదు. ఏమీ లేవు. కానీ చంద్రబాబు నాయుడు అడిగిన ముడుపులు ఇవ్వడానికి కావలసిన డబ్బులు మాత్రం ఉన్నాయి. అవి కూడా బ్యాంకులకు శఠకోపం పెట్టిన బాపతు డబ్బులే అని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చాయి. పోలవరం ప్రాజెక్టును తనకు అనుకూలమైన పచ్చ బ్యాచ్ కి కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టును ఆగ మేఘాల మీద భుజాలకెత్తుకున్నారు. అందులో 400 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ నివేదికే తేల్చి చెప్పింది. ఇక సోమవారం పోలవరం అన్న స్లోగన్ను అందుకుని ప్రతి సోమవారం అవినీతి వారంగా మార్చుకున్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని ఆయన మిత్రపక్షమైన బీజేపీయే స్పష్టం చేసింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే చంద్రబాబును ఉద్దేశించి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని తీవ్రమైన విమర్శ చేశారు. लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. ఇక ప్రాజెక్టును ఎంత అడ్డగోలుగా చేపట్టారంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే సాగునీటి ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ముందుగా కాఫర్ డ్యాం నిర్మించి ఆ తర్వాతనే డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అత్యంత నిర్లక్ష్యంగా కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించేసి మమా అనిపించారు. ఈ ఘోరమైన తప్పిదం కారణంగానే భారీ వర్షాలు కురిసినప్పుడు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు నుండి పొలాలకు నీటిని విడుదల చేస్తానని కబుర్లు చెప్పారు. అయితే ఆయన 2019 ఎన్నికలకు వెళ్లే నాటికి ప్రాజెక్టులో సగం పనులు కూడా మొదలు కాలేదు. కీలకమైన పిల్లర్లను ఆయన ఏర్పాటు చేయలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకుంది. శరవేగంగా పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. కాకపోతే చంద్రబాబు హయాంలో చేసిన దుర్మార్గపు పనుల కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో అక్కడ మరమ్మతులు మొదలు పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. అవన్నీ ఓపిగ్గా చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగాల్సి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ఆయన బీజేపీ, జనసేనలతో జట్టు కట్టి కూటమి కట్టి 1.25 లక్ష హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చాక హామీలన్నింటినీ అటకెక్కించారు. అందులో పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎవరి హయాంలో పూర్తయినా దానికి రూపశిల్పి అయిన వైఎస్ఆర్కే పేరు వస్తుందని చంద్రబాబు నాయుడి భయం. అందుకే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాకూడదనే ఆయన కోరుకుంటారు. తన హయాంలో ప్రాజెక్టును దారుణంగా నీరుగారుస్తూ ఉంటారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు చేసింది అదే. ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు ఆయన చెయ్యబోయేది కూడా అదే అంటున్నారు నీటి రంగ నిపుణులు. ఆ మాటకొస్తే ఒక్క పోలవరమే కాదు, అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుపై ఆయన దృష్టి పెట్టిందీ లేదు, పనులు చేపట్టిందీ లేదు. ఈ ట్రాక్ రికార్డ్ బాబు సొంతం. అందుకే బాబే పోలవరానికి శాపమంటున్నారు రాజకీయ పండితులు. పోలవరం డ్యాం ఎత్తు తగ్గింపు నిర్ణయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు వివరణ ఇవ్వాలంటున్నారు రైతు సంఘాల నేతలు.
ఏపీకి ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతోంటే ఈ ఇద్దరు నేతలు ఏం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. పోలవరానికి కేటాయించిన నిధులను దారి మళ్లించడం పైన బాబు పవన్లు సమాధానం చెప్పాలంటున్నారు. మొత్తానికి కోట్లాది మంది ఆంధ్రులకు కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో డబ్బులకు కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టును అడ్డగోలుగా చేపట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం పోలవరాన్ని చావు దెబ్బతీసిందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం కుంటుపట్టడానికి సరైన సమయంలో మేము పూర్తి చేయలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదమని చెప్పా. దాన్ని కూడా నిరూపించారని మనం చేస్తున్నాం. ఎవరు, నేను కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంజనీర్లు కాదు, పీపీఏ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ జరిగింది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళు వచ్చి, వరల్డ్ ఎక్స్పర్ట్స్ ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళు వచ్చి, ఇద్దరు కెనడా వారు, ఇద్దరు అమెరికా వారు వచ్చి ఒక కమిటీగా ఏర్పడి, ఎక్స్పర్ట్స్ కమిటీ పరిశీలన చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుని ఎవరు చదివినా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన తప్పిదాల వలనే ఈ ప్రాజెక్టు కుంటుపడింది, ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకోకుండా పోయింది, తప్పిదం వాళ్ళు చేశారనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశమని మనవి చేస్తున్నాం. పోలవరం డ్యాం ఎత్తు తగ్గించడం వల్ల రాష్ట్రానికి అన్ని నష్టాలే అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్. నష్టం జరుగుతుందని తెలిసినా చంద్రబాబు నాయుడు కేంద్రంతో ఈ మేరకు అవగాహన కుదుర్చుకోవడం ఏపీని ముంచే కుట్రలో భాగమే అంటున్నారు ఆయన. ఇప్పుడు ఎత్తు తగ్గిస్తే 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే పోలవరం డ్యాంలో 70 టీఎంసీల వాటరు నిల్వ చేసే అవకాశం లేకుండా పోతుంది. 1 టీఎంసీ వాటర్ అంటే 10,000 ఎకరాలు సాగు చేయొచ్చు. 80 టీఎంసీ వాటర్తో కృష్ణా డెల్టా సాగు చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచారు. అందువల్ల ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం అంటే అటు రాయలసీమకు ద్రోహం చేయటమే, కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణకు జరగకుండా మోసం చేయడం, విశాఖపట్నం వాసులకు తాగునీటి సౌకర్యం లేకుండా చేయడం, విశాఖ ప్రాంతంలో ఉండే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేటువంటి అవకాశం లేకుండా చేయడం. డ్యాం ఎత్తు తగ్గిస్తే ఇంతవరకు పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చంతా వృధాయే అవుతుందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పెట్టిన ఖర్చు 41.72 మీటర్ల వరకు పెట్టే ఖర్చు అంతా కూడా నిరుపయోగమవుతుంది. ఎందుకంటే కేవలం 115 టీఎంసీలే ఇప్పటికే వాడుకుంటాను. 115 టీఎంసీలు ఆ 45 మీటర్ల పైన ఉంటేనే మనకు ఉపయోగకరము. రాయలసీమకు కూడా నీటిని నాగార్జున సాగర్ గుండి ఏదైతే ఇస్తున్నామో అవన్నీ కూడా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల 2 ప్రాంతాలకు కూడా ఉపయోగకరం లేదు. ప్రజాధనాన్ని ఉపయోగించి ఖర్చు దుర్వినియోగం చేసే తప్ప మరొకటి కాదు. కేవలం 41 మీటర్లకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఈ రోజైనా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా చేసేసి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా కూడా కేంద్రంతో, నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు కూడా బీజేపీ మీ భాగస్వామ్య పార్టీ పైన కూడా మీరు భాగస్వామ్యమే ఈ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రితో అనౌన్స్ చేపియండి. మేము పూర్తిగా కూడా 45.17 మీటర్ల వరకు కూడా మేము కట్టి మేము న్యాయం చేస్తాము. ఆ రోజు విభజన బిల్లులు ఏది ఉంటే అదని చెప్పేసి చేపించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. లేకుంటే ఈ రాష్ట్రానికి మరొక మారు చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసినట్లయితుందని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను. పోలవరం ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. మొదటి దశలో 41.5 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాలన్నది లక్ష్యం. రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాలన్నది నిర్ణయం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని తారుమారు చేశారని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. ఒకే దశలో ప్రాజెక్టును చుట్టిపారేయాలని డిసైడ్ అయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. చాలా స్పష్టంగా
వాళ్ళు ఒక లెటర్ రాశారు. అయిపోయిన తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రాకి చాలా స్పష్టంగా వాళ్ళు లెటర్ రాసినప్పుడు సెకండ్ ఫేజ్ ప్రస్తావనే దీనిలో లేదు. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ వీఆర్ గోయింగ్ టు ఫేస్. క్యాబినెట్లో పెట్టినటువంటి అంశంలో ఫస్ట్ ఫేజ్తో క్లోజ్ చేశారు. సెకండ్ ఫేజ్ అనే ప్రస్తావన లేదు. సెకండ్ ఫేజ్ మేము చెయ్యము అని కూడా చెప్పేశారు ఇండైరెక్ట్గా. ఇది మాకున్నటువంటి సమాచారం. మీకు కూడా తెలుసా సమాచారం. చంద్రబాబు నాయుడు గారు దానికి అంగీకరించిన తర్వాత మాత్రమే క్యాబినెట్లో దీన్ని పెట్టి యాక్సెప్ట్ చేసి ఇప్పుడు 12,157.53 crores రిలీజ్ చేయడానికి వారు యాక్సెప్ట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కలిసి కూటమి కుట్రను తిప్పికొట్టాలని మేధావులు పిలుపునిస్తున్నారు. ఇంత ద్రోహం బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతులకు ఇంత ద్రోహం చేసే మనిషిని, ముఖ్యమంత్రిని బహుశా చూసి ఉండవు. ఈ ద్రోహం వలన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అటు రాయలసీమ వాసులు కానీ, ఇటు కృష్ణా గోదావరి డెల్టా వారు కానీ, విశాఖపట్నం వాసులు కానీ పెద్ద ఎత్తున ఉద్యమించి దీన్ని అడ్డుకోకపోతే ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా టేకప్ చేస్తే ఈ ఎత్తు తగ్గించడం వలన జరిగే ఈ సాగునీటి, తాగునీటి నష్టాలే కాకుండా 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఎత్తు తగ్గించి 41 మీటర్లకు పరిమితం చేస్తే గ్రావిటీ మీద కృష్ణా గోదావరి డెల్టాలకు నీరు వచ్చే అవకాశం లేనే లేదు. ఎన్ని నష్టాలు జరుగుతాయని తెలిసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మౌనంగా కూర్చుని ఎంఓయూ మీద సంతకం చేసిన విషయం కూడా చెప్పకుండా కేంద్రాన్ని అడ్డుకోకపోతే చంద్రబాబు రాష్ట్ర ద్రోహిగా మిగలడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనలు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తే రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు ప్రతిపక్షాలు మహోద్యమానికి నడుం బిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.